మనం మనసులో అనుకునే మాటలు దేవునికి వినిపిస్తాయా? యెస్. ఆబ్వియస్‌గా వినిపిస్తాయి. అది ఎవరికీ హార్మ్ చేయకుండా ఉంటే, అది ట్రూగా ఉంటే. సో, నేనైతే భద్రాచలం వెళ్ళాలని ఈ మంత్‌లో చాలా గట్టిగా అనుకున్నా ఫ్రమ్ శ్రీరామనవమి. సో, మంత్ ఎండింగ్ కల్లా ఐ వాస్ ఇన్ భద్రాచలం. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నామనమాట. మంచి కాటన్ డ్రెసెస్, కంఫర్టబుల్ డ్రెసెస్ ముందే బసెస్ కదా! సో, మంచి డ్రెసెస్ అయితే చూజ్ చేసుకున్నాం. అండ్ మా మమ్మీ రాలేదు. సో, తను కూడా మా కోసం మంచిగా ప్రిపేర్ చేసింది ఫుడ్, టమాటో చట్నీ, ఇంకా పులిహోర. అండ్ బేసికల్లీ ఇట్స్ ఏ ఫ్యామిలీ ట్రిప్ అనమాట. చాలా మంది మా చుట్టాలు కూడా వస్తూ ఉండే. అందరూ కలిసి కొన్ని ఐటమ్స్ ఇట్లా తీసుకొని వస్తున్నారు. మేమైతే పులిహోర ఇంకా టమాటో చట్నీ. నేను శ్రీరామనవమి రోజు రాముంది డ్రాయింగ్ వేసా కదా! సో, అప్పటి నుంచి డిసైడ్ అయ్యానమాట. భద్రాచలం వెళ్ళాలి, భద్రాచలం వెళ్ళాలి. నా మాటలు ఆ రాముడు విని భద్రాచలం అయితే రప్పించుకున్నాడనమాట. సో, మీరు కూడా ఏదైనా కోరుకోండి. అది ట్రూగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎవరికి హాని చేయకుండా చాలా గట్టిగా అనుకుంటే అది తప్పకుండా అయితదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అయితే టమాటో చట్నీ, పులిహోర చేసింది అన్నాను కదా! సో, మంచిగా బాక్సెస్‌లోనైతే అయితే ప్యాక్ చేసింది. పులిహోర టేస్ట్ అయితే సూపర్బ్ ఉండే. అందరూ బాగా ఎంజాయ్ చేసినారు. అండ్ ఈ బ్యాగ్ కొంటవేనమాట. ఒక డ్రెస్సే కదా! సో, అందుకనేసి. అన్ని డ్రెస్‌లో కంటే ఈ డ్రెస్ అయితే చూజ్ చేసుకున్నాననమాట. 3 పీస్ సెట్ కంఫర్టబుల్‌గా ఉంటదనేసి. సో